వెళ్దాం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అనుమానితులు ఎవరున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళైతే పట్టుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,936 మంది పాత నేరస్తులను అయితే పట్టుకున్నారు. పోలీసు శాఖ గుర్తించి వాళ్ళ మీద రౌడీ షీటర్లను ఎంఆర్ఓల వద్ద బైండ్ ఓవర్ చేసినట్లు కూడా తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ఎన్నికల నేపథ్యంలో. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ లైవ్లో అందుబాటులో ఉన్నారు. దశరథ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎన్నికల సమయంలో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా వారిపైన నిఘా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే రౌడీ చీటర్లు నిరచిత్రగలిగిన వారిని ఎంఓరల వద్ద బైండ్ ఓవర్ చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 5,936 మంది పాత నేరస్తులను పోలీస్ శాఖ గుర్తించింది. సూర్యాపేట జిల్లాలో 4,001, అదేవిధంగా యాదాద్రి జిల్లాలో 1,571 మంది, నల్లగొండ జిల్లాలో 265 మందిని పాత నేరస్తులను గుర్తించి వారిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దేవరకొండ ఇటు మిర్యాలగూడ సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా గుర్తించి అక్కడ ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మరి అక్కడ ఉన్న రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో, పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన నిఘా పెట్టి వారిని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. గతంలో ఎన్నికల్లో ఎలాంటి నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి వారి వివరాలను సేకరించి స్థానిక పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ పంపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం సూచనల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎవరైతే ఎన్నికల అభ్యర్థులు ఉన్నారో వారికి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు ప్రశాంతంగా ఓట్లేసే విధంగా ఉమ్మడి జిల్లాల ఎస్పీలు ప్రత్యేకమైన చర్యలు చేపట్టి ఎలాంటి అవ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు ఇస్తున్న విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. వరుణ్ రైట్. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలను ఎన్నింటిని గుర్తించారు జిల్లా వ్యాప్తంగా కూడా దశరథ. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు, ఏ విధంగా ఓటర్లకు వాళ్ళు అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు? పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మకమైన ప్రాంతాలు దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతంతో పాటు ఇటు సూర్యాపేట ప్రాంతాలు కూడా కొన్ని ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అక్కడ ఒక ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి గతంలో నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి వారిని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిలిపించి మళ్ళీ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా వారి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రజలు విషయంలో ఇబ్బంది పడకుండా తమ ఓటును ప్రశాంతంగా వేసుకుని తన ఓటుకు ప్రశాంతంగా వాతావరణంలో వినియోగించుకునేందుకు పోలీసులు అయితే ప్రత్యేక చర్యలు చేపట్టి ఎవరైతే నేర చరిత్ర కలిగి ఉన్నారో వారిపైన కదికల పైన వాళ్ళు నిఘా పెట్టి ఎవరైతే ఎలాంటి చర్యలకు పాల్పడకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుంది. వరుణ్, థ్యాంక్ యూ దశరథ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే నల్గొండ వ్యాప్తంగా కూడా